హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. నేను మీ భారతీనండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మిస్ చేయొద్దు. ఈరోజు టాపిక్ ఏంటి అంటే రెస్టారెంట్ స్టైల్లో చోలీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అన్నది స్టార్ట్ చేద్దాం. వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ప్రాసెస్ మొత్తం చూడండి. చాలా ఈజీ ఈ చోలీ మసాలా ప్రిపేర్ చేసుకోవడం, అలానే చాలా టేస్టీగా ఉంది. ముందుగా శనగల్ని ఒక రోజు మొత్తం నానబెట్టాలండి. నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు తీసుకొని వాష్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. శనగలు కుక్ అయ్యేలోపు మనం మసాలాకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులో ఎండు కొబ్బరి, కాజు, పచ్చిమిర్చి ఇది పేస్ట్లా చేసుకుంటున్నాను. కొబ్బరి లేకపోయినా కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి తురుము అన్నది లేదు, సో ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. కాజు వచ్చేసేపాటికి అది క్రీమీ ఫ్లేవర్ రావడం కోసం యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు శనగలు ఉడికాయి, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇది సరిపోతుంది. కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. చూసారు కదా, ఒక ఆనియన్ సరిపోతుందండి. ఆనియన్ వచ్చేపాటికి చాలా బ్రౌన్ షేడ్ రెడ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయండి. బాగా రెడ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయడం వల్ల దాని టేస్ట్ అన్నది, కర్రీ టేస్ట్ అన్నది చేంజ్ అయిపోతుంది. అవి రెడ్ షేడ్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసీస్ అని వేసి మిక్స్ చేస్తున్నానండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేయండి. ఆ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం వేసిన స్పైసీ గరం మసాలా, ధనియాల పౌడర్ అవన్నీ ఏంటంటే కుక్ అవుతాయి అన్నమాట. కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు జస్ట్ 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. టమోటాని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అండ్ అలానే మనం ముందు పేస్ట్ చేసుకున్న కాజు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. చూసారు కదండి, ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 3 to 4 minutes కుక్ చేయాలండి. ఎలా కుక్ అవ్వాలి అంటే మనం వేసిన పేస్ట్ నుండి ఆయిల్ అన్నది బయటకి కనిపించాలి మనకి. అంటే ఆయిల్ సపరేట్ అవ్వాలి మనం వేసిన పేస్ట్కి, అప్పటి వరకు కుక్ చేయాలి. ఇది గ్రేవీ అన్నది ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు మనం శనగలు ఉడకబెట్టాం కదా, వాటర్తో సహా ఈ గ్రేవీలోకి ఆ శనగల్ని తీసేసుకుందాం. తీసుకొని ఇలా మిక్స్ చేసి ఒక 3 minutes ఒక 5 minutes అన్నది లో ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేయండి. అలా కుక్ చేయడం వల్ల ఏంటంటే మనం వాటర్ అన్నది యాడ్ చేసాం కదా, ఆ వాటర్ కన్సిస్టెన్సీ కూడా తగ్గిపోతుంది. సో ఫుల్ గ్రేవీలా వస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇందులో కొత్తిమీర కానీ పుదీనా కానీ పైన డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొత్తిమీర డ్రెస్సింగ్ చేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఫైనల్లీ రెస్టారెంట్ స్టైల్ చోలీ మసాలా ప్రిపేర్ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చే ఉంటుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తుంది. 3 ఆప్షన్లో ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మేము ముందు వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.